ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల షో కాకుండా ఇంకేమేమి చేస్తున్నావు కొత్తగా? అది కాకుండా మన మిగతా ఛానల్స్లో జబర్దస్త్ నడుస్తుంది 13 సంవత్సరాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ నడుస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈ 3 జరుగుతుంది. ఇంకా ముందు ముందు చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. ఇంతమందితోటి ఇన్ని సంవత్సరాల నుండి ఎంతమంది టాలెంట్లను చూసుకుంటా ఆ అమ్మ మెల్లగా ఈమె డ్యాన్స్లో చూసుకుంటా, డ్యాన్స్ షోలు చూసుకుంటా, నటన షోలు చూసుకుంటా, పాటల షోలు చూసుకుంటా, ఒకటి అన్ని నేర్చేసుకున్నది. నేను డెఫినెట్గా ఈ సంవత్సరాలు చాలా నేర్చుకున్నాను. కొన్ని షోస్ ద్వారా అయితే మన తెలంగాణ కల్చర్ గురించి చాలా నేర్చుకున్నాను. చాలా నాకు తెలుసు, అంటే నేను ఆంధ్రాలో పుట్టి పెరిగాను అండ్ ఒడియా ఫ్యామిలీ కాబట్టి అంతగా నాకు ఎక్స్పోజర్ ఉండేది కాదు. కానీ నా షోస్ ద్వారా కానీ నేను చాలా మన తెలంగాణ కల్చర్ గురించి చాలా నేర్చుకున్నాను. ఈ డ్యాన్స్ ఎడ నేర్చుకున్నావు? మరి డ్యాన్స్ ఎడ నేర్చుకున్నావు? అదే షోలు చూసి షోలలోనే నేర్చుకున్నావు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక బాడీలో రిథమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అమ్మ, నువ్వు అప్పుడు కరోనా టైంలో కుక్కలకన్నిటికీ అన్నం తినిపించినావు కదా, ఏంది నీకు కుక్కలంటే ప్రేమనా లేకుంటే జంతువులు అన్నీ ప్రేమనా? అన్ని జంతువుల ప్రేమ అండి, అన్ని జంతువుల ప్రేమ. కోవిడ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం అనుకోలేదు కదా లైఫ్లో ఇలాంటి ఒక పరిస్థితి చూస్తాము అని ఎవరు ఊహించుకోలేదు. సో అది చూసేటప్పుడు అవంతా జరిగేటప్పుడు నాకు స్ట్రక్ అయ్యింది అన్నమాట. అరే, ఎందుకంటే ఆవులు ఆకులు తింటాయి, ప్రతి జంతువు ఏదో ఒక్కటి, మేకలు తింటే అవన్నీ మేకలు ఆకులు తింటాయి. సో ప్రతి ఒక్క జంతువు మేనేజ్ చేయవచ్చు. కానీ కుక్కల్ని మనం ఎలా డొమెస్టికేట్ చేసామంటే ఇన్ 7,000 years ఎలా డొమెస్టికేట్ చేసామంటే అవి మేము పడేసిన దాని మీదే ఆధారపడుతున్నాయి. పాపం దాని మీదే ఆధారపడి ఉంటే అవే తినేసి బతుకుతాయి. మేము పడేసిన మా చెత్త నుంచి, మా చెత్త బుట్టు నుంచి తీసి తినడం కానీ, లేదా చికెన్ షాపులు, మటన్ షాపుల ముందు పడేసిన వాటి మీదే. సో ఆ టైంలో అన్ని షాపులు బంద్ చేసేసారు. అవును పాపం. సో అవి ఏం తింటాయి? సో అది నాకు, అంటే ఆ ఆలోచన నాకు వచ్చింది. ఐఎమ్ షూర్ చాలా మందికి వచ్చి ఉంటుంది, కానీ దాని గురించి ఏం చేయాలి అనేది ఆ ఆలోచన రాకపోవచ్చు. సో అందుకే ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఎన్నో అనుకుంటాము, కానీ కొన్ని మన ఎలా అంటే మన పనులలో పడి ఓడిచిపోతూనే ఉంటాయి, అది మర్చిపోతాం. అది ఎక్కడో మనం, అంటే లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పిల్లలు, ఫ్యామిలీ, వర్క్, ఫ్యామిలీ అంతా మధ్యలో ఎక్కడో చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాము. ఏదో వాళ్ళకి పశువులు కానీ జంతువుల మీద ప్రేమ లేకనే కాదు, నువ్వు ఆ రేణుదేశాయమ్మ ఇద్దరు చేస్తే ఇద్దరిని తిట్టిండ్రు బాగానే. మొన్న రేణుదేశాయమ్మ అయితే గట్టిగా తిట్టిండ్రు పాపం పబ్లిక్. అప్పుడు నువ్వేం మాట్లాడినావు మరి? తిట్టిన వాళ్ళు ఉన్నారు, అట్ ది సేమ్ టైం ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మేము చెప్పిన మాటల్ని ఒప్పుకొని దాన్ని రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా, వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ కదా అని అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇప్పుడు అట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఒపీనియన్ అనేది అందరికీ ఉంది. మనం అనుకున్న ఒపీనియన్ ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ మన ఒపీనియన్ ఒకరికి హట్ అవ్వకుండా ఉంటే, లేకపోతే బాధ పెట్టుకుంటా ఉంటే చాలు. అండ్ ఆమె చెప్పిన మాట కూడా ఏమన్నారు, ఇది ఏదో కొత్తగా ఆమె చెప్పలేదు, కొత్తగా నేనేం చెప్పలేదు, ఎప్పటి నుంచో చెప్తున్నాము. వాటిని ఆపరేషన్ చేయించండి అబ్బా, ఇంతమంది ఇంత గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది డబ్బులు, వాటిని ఆపరేషన్ చేయించండి, దానికి అవి అంతరించిపోతాయి. అది అట్లా స్లోగా కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే పిల్లలు ఇంకా పుట్టకుండా ఉంటే ఇంకా ఒక 15-20 yearsలో అవే మొత్తానికి ఇంకా అయిపోతాయి. మీరు నమ్మరు, కొంతమంది నాకు దాని గురించి కూడా మెసేజ్ చేసి అంటున్నారు, అవి అంతరించిపోతే మన ఫ్యూచర్లో కుక్కలు ఉన్న ఎలా చూపిస్తాము. అరే, ఇది కూడా అది కూడా కావాలి. సరే, మేము వెళ్ళి మ్యూజియంలో చూసుకుంటాం. ఒకప్పుడు ఒక కాలంలో మన దగ్గర కుక్కలు ఉండేవి, ఇట్లాంటివి. అప్పట్లో డైనోసార్ ఉండేది అన్నట్టుగా ఇప్పట్లో కుక్కలు ఉండేవి. ఇప్పుడు వాటిని అట్లా హింసించి వాళ్ళని అట్లా టార్చర్ పెట్టడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల మనుషులు ఇబ్బంది పడడం, పిల్లల్ని కారడం, రేబీస్, ఇవన్నీ ఇష్యూస్ రోజుకి ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం కదా. వాళ్ళ వల్ల మేమెందుకు ఇబ్బంది పడదాం, మా వల్ల వాళ్ళెందుకు ఇబ్బంది పడడం, ఇవన్నీ పక్కన పెట్టాలంటే వాళ్ళని ఆపరేట్ చేయించుస్తూ ఉండాలి అంతే. ఇంకా దానికన్నా వేరేం దారి లేదు. అండ్ రేణు గారు చెప్పిన మాట అది ఏదో కొత్తది కాదు, నేను చెప్పింది కూడా కొత్తది కాదు. అది ఎప్పటి నుంచో అదే చెప్తున్నాను. ఏమైనా కావాలా కొనాలి అనుకుంటే ఆ పైసలు అలా పడేసి అది చారిటీకి పంపించేసేస్తుందంట. బట్టలు కూడా కొంటలేని చంద్రబాబు అని చెప్పింది. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు, చాలా సింపుల్, చాలా స్పిరిచువల్ ఆమె. అవును.
మాట్లాడొచ్చిన పోయి Yeah, yeah, అందుకనే చాలా ఎరక నాకు. spiritual గా